డీడీసీ న్యూస్ కి స్వాగతం. భైంసా పట్టణంలోని ఐలమ్మ గద్దె వద్ద జనసేన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి కార్మికులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సుంకేట మహేష్ బాబు అలాగే జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు దేవిదాస్ హస్ట్ వంచిత్ బహుజన్ అగాడి జిల్లా నాయకులు వారు మాట్లాడుతూ మేడే కార్మిక దినోత్సవం ఆవిర్భావాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టడం సరైంది కాదు. ఇది ప్రతి కార్మికుడి దృఢ సంకల్పం. ఎంతో మంది ప్రాణ త్యాగాల నుంచి కేవలం వారి హక్కుల కోసమే ఉద్భవించింది. వస్తువుల తయారీకి మనుషుల స్థానంలో మెషిన్లు వచ్చాక కార్మికులకు పని సులువయ్యింది. ముఖ్యంగా మన చుట్టూ ఉండే కార్మికులంటే చాలా మందికి చిన్న చూపు. వారే లేకపోతే ఇంతటి ప్రశాంతమైన జీవితం సిద్ధించేది కాదు. ఉపయోగించే ప్రతి వస్తువు వెనుక ఓ కార్మికుడి శ్రమ ఆధారపడి ఉంది. నిద్ర లేవక ముందు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే సఫాయి కార్మికులు, ఆటో కార్మికులు తదితర కార్మిక వర్గం మానవుడి సౌకర్యవంతమైనటువంటి జీవితంలో సమాజ గతిని పురోగతిని శాసించేది నిర్దేశించేది శ్రామిక వర్గం. అయితే ఎన్నికల ముందు వారికి ఇచ్చే హామీలేవి నెరవేరడం లేదు. హక్కులు కాపాడుకోవడం కోసం మళ్లీ పోరాటం చేయవలసిన అవసరం ఉంది. మే 1న జరిగిన పోలీసుల కాల్పుల్లోని ప్రాణాలు వదిలిన వారి త్యాగం మేడేకి పునాది వేసిందని గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలోని శ్రీను, రాజు, అక్రమ్, భూమేష్, భోజన్న, దేవన్న తదితరులు పాల్గొన్నారు. మేడే కార్మికుల దినోత్సవ సందర్భంగా ఆటో కార్మికులు, లేబర్ సంబంధించినటువంటి వారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని అత్యంత ఘనంగా మీ అందరి మధ్యలో జరుపుకోవడం అనేటువంటి చాలా శుభసూచకం. ఈరోజు మనం చూస్తాం, కార్మికులంటే ఎక్కడ చూస్తే కూడా చాలా చిన్న చూపు కనబడుతూ ఉంది. మనము ప్రతిరోజు చూస్తూ ఉంటాము, ఒక సగటు మనిషి జీవనం కొనసాగాలంటే అది శుచి శుభ్రతకు మారిపోయినటువంటి సఫాయి కార్మికులు రోజు ప్రొద్దున లేచి వాళ్ళందరూ కూడా ఎంతో శుచి శుభ్రతతో వాళ్ళందరూ కూడా రోడ్లు సాఫ్ చేసి, మోర్లు క్లీన్ చేసి వాళ్ళందరూ ఎంత పని గంటలు వెచ్చించి వారి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఈరోజు వాళ్ళు పనిచేయడం వల్ల మనకు ఒక శుచి శుభ్రత అనేటువంటి కనబడుతూ ఉంది. అదేవిధంగా మన కార్మికులు, ఆటో కార్మికులు కావచ్చు, కిరాణా షాప్ కార్మికులు కావచ్చు, జనరల్ స్టోర్ కార్మికులు కావచ్చు, ఇలా బండి మీద పనిచేసే కార్మికులు కావచ్చు, ప్రతి కార్మికుడి వెనకాల కష్టం ఉన్నది. ఆ కష్టం వెనకాల ఈ సమాజ మనుగడ కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి అలాంటి కార్మికులకు ఈరోజు చూస్తే మనము చాలా ఘోరమైన పరిస్థితి కనబడుతూ ఉంది. మరి మేడే సందర్భంగా ఇది ఏ రాష్ట్రానికో ఏ దేశానికో సంబంధించినటువంటిది కాదు. ఇది ప్రతి మనిషి మనుగడకు ఉపయోగపడే రక్తాన్ని చిందించే విధంగా కాయా కష్టం చేసేటువంటి ప్రతి లేబర్ సంబంధించినటువంటిది ఈ మేడేని మనం ఇలా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఈ కార్మికులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా లేబర్ ఆఫీసర్ కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిరోజు కూడా ఎక్కడో చోట అనేక అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఎవరిని కూడా వాళ్ళకు చట్టపరమైనటువంటిది వాళ్ళకు నిబంధనల ప్రకారంగా ఏ పని కూడా జరగట్లేదని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాము. ప్రజా సమస్యల కోసం, ప్రజా పోరాటాల కోసం జరుగుతున్నటువంటి ప్రతి ఉద్యమాన్ని ఈరోజు మేడే సందర్భంగా మేమందరం కూడా గుర్తు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో కూడా ఈ కార్మిక వ్యవస్థ బలపడే ఈ విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పి, అదేవిధంగా ఇక్కడ హాజరైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా, అదేవిధంగా ఆటో కార్మికులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. జై హింద్, జై భీమ్, జై భారత్, జై జనసేన.